నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్ని అడిగి మనకున్న డౌట్స్ని అయితే క్లియర్ చేసుకుందాం. సార్, ఇప్పుడు నార్మల్గా చూస్తూనే ఉన్నాము, ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరికో ఒక్కరికైనా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో అయితే ఫేస్ చేస్తున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అలాగే వాళ్ళ మీల్ ప్లాన్ ఎలా ఉండాలంటారు సార్? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఇప్పటి నుంచే కాదండి, ఎప్పటి నుంచో ఉండేది. ఎందుకంటే మనకి పూర్వీకులంతా కూడా ఎక్కడ డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు. హీలింగ్ అంతా కూడా మోస్ట్లీ త్రూ ఫుడ్, త్రూ హర్బ్స్. ఏదైతే బెనిఫిషియల్ అంటే మన గ్యాస్ట్రిక్ సిస్టమ్ని మెయింటైన్ చేయాల్సిన హర్బ్స్ అన్నీ మన వాళ్ళు తాలింపులో పెట్టారు. ఇప్పుడు మెంతులు, ఆవాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆయిల్లో వేసినప్పుడు దానిలోకి మెడిసినల్ క్వాలిటీస్ అబ్జర్వ్ అయ్యి, ఇప్పుడు వెల్లుల్లి ఉంది, అల్లం ఉంది, వీటన్నిటిలో కూడా మెడిసినల్ క్వాలిటీస్ ఉంటాయి రోజు తీసుకునేటట్టు. అయినా సరే కొన్నిసార్లు మనకి ఈ రుగ్మతలన్నీ కూడా, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తుంటాయి. ఎందుకంటే చాలా మనం అప్పుడప్పుడు ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం, అప్పుడప్పుడు కొంచెం తక్కువ తీసుకుంటాం, ఫుడ్ క్వాలిటీ కరెక్ట్గా మెయింటైన్ అవ్వదు, కొన్నిసార్లు సీజనల్ చేంజెస్ వస్తాయి. సో ఫుడ్ అనేది ఒక చాలా కాంప్లెక్స్గానే మనం చూసుకోవాలి. రోజు ఇదే తింటున్నాం కదా, ఇప్పుడు రోజు మీటే తీసుకున్నారనుకోండి, ప్రోటీన్ అని, దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకేంటి అమైనో యాసిడ్స్ ఎక్కువైపోయి కీటోన్స్ కింద మారి బాడీ డిస్ఫంక్షన్ అవ్వడం, బలం పడిపోవడం, ఇవన్నీ కూడా వస్తుంటాయి, కిడ్నీస్ ప్రాబ్లం రావడం. అలాగే ఓన్లీ కార్బోహైడ్రేట్సే, రైస్ ఒక్కటే లేకపోతే గోధుమ ఒక్కటే, ఓన్లీ మిల్లెట్సే తీసుకుంటాను, సస్టైన్ అవుతానంటే కూడా కష్టం. సో అన్ని రకాల ఫుడ్ ఉండాలి. అది తీసుకున్నా సరే, సో ఏ సీజన్ బట్టి ఆ సీజన్కి, ఏ క్లైమేట్ని బట్టి, ఏ రీజన్ని బట్టి మనం ఫుడ్ అలా తీసుకోవాలి. అది కాకుండా కూడా మనకి కొన్నిసార్లు ఎప్పుడైనా కానీ లివర్ ప్రాబ్లమ్స్ రావడం, ఇండైజెషన్ రావడం, కాన్స్టిపేషన్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. వీటన్నిటికీ ఒక అద్భుతమైన చిట్కా మన వాళ్ళు ఇంతకుముందు ఏం వాడాలంటే, ఈ తంగేడు పువ్వులు ఈ డ్రై చేసుకొని పొడి చేసుకొని టీలాగా ఉంచుకునేవాళ్ళు. టీలు కాఫీలు ఇప్పుడు రెగ్యులర్ అయినాయి, కానీ ఇంతకుముందు మనకి ఒక 40-50 రకాల డిఫరెంట్ కాంపోజిషన్స్ ఉండేవి డిఫరెంట్ హెల్త్ కండిషన్స్కి. సో తంగేడు పువ్వులు అనేది ఆల్మోస్ట్ ఒక అద్భుతమైన, ఏమంటారంటే హోమ్ రెమెడీ కింద అందరి ఇళ్ళలోనే అది పెట్టుకునేవాళ్ళు, ఆ పువ్వులు తీసుకొచ్చి ఆ సీజన్ వచ్చినప్పుడు. ఎందుకంటే చాలా ఈజీలీ అవైలబుల్ అండ్ దాంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఈ కాన్స్టిపేషన్ని క్లియర్ చేస్తుంది. కొంచెం మోషన్ కరెక్ట్గా అవ్వని వాళ్ళకి ఎవరికైనా మీరు ట్రై చేయండి. పొద్దున్నే తంగేడు పూలు టీలాగా, గ్రీన్ టీలా తీసుకుంటే మీకు మోషన్ చాలా ఫ్రీగా అవుతుంది. రెండోది ఏంటంటే లివర్ని హీల్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది తంగేడు పూలు. లివర్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈవెన్ ఇంతకుముందు జాండిస్ వచ్చినా, లేదా ఇప్పుడు మనకి హెపటైటిస్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ తంగేడు పూలు ఏంటంటే లివర్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. దాంతోపాటు ఇది ఎవరైనా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది మెయింటైన్ చేసుకోవడానికి, అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంచడానికి ఇది హెల్ప్ అవుతుంది తంగేడు పువ్వుల ద్వారా. దాంతో డయాబెటిక్ లెవెల్స్ని కొంచెం తగ్గించుకొని మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అది కాకుండా దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మోస్ట్లీ ఏంటంటే ఇది మన కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది, అసిడిటీని కంట్రోల్ చేస్తుంది, ఓవర్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది, పొద్దున్నే తేన్పులు రావడం. దీంతో ఏంటంటే స్టమక్లో అసిడిటీ పెరగడం వల్ల పళ్ళు కూడా డ్యామేజ్ అవుతుంటాయి, తద్వారా మళ్ళీ మనకి అరుగుదల తగ్గుతుంది. సో ఈ సైకిల్ని కూడా అది బ్రేక్ చేస్తుంది. దీంతో ఇలాగ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో మీకు ఎప్పుడైనా కానీ ఇప్పుడున్న కండిషన్స్లో తంగేడు పూలని ఒక టీలాగా అలవాటు చేసుకొని తాగారంటే మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకి కొన్నిసార్లు ఏంటంటే మీరు అన్నట్టు ఏదైనా పార్టీకి వెళ్ళాము, లేకపోతే ఏదైనా మనకి నచ్చిన ఐటమ్ ఏదో పెట్టారు, హెవీగా ఎక్కువ తినేస్తాం.
అలాంటప్పుడు ఏంటంటే నెక్స్ట్ మీల్ స్కిప్ చేసుకుంటే చాలా బెటర్. ఇమీడియట్గా ఏంటంటే కొంచెం ఏదన్నా ఈ సోడా వాటర్ కానీ ఈనో కానీ అలాంటివి తీసుకున్నప్పుడు కొంత రిలీఫ్ వస్తుంది. యాక్చువల్గా మన ఇంటెస్టైన్లో చాలా స్పేస్ ఉంటుంది, మనం అది రియలైజ్ అవ్వం. ఎప్పుడైతే ఆ పొట్ట దగ్గర పట్టేసుకుంటుందో, కొంతమంది చూడండి చాలా సన్నగా ఉన్నా సరే చాలా ఎక్కువ తింటారు. మీరైనా కానీ ఇప్పుడు మనం కాలేజ్ టైంలో ఉన్నప్పుడు, గ్రో అవుతున్నప్పుడు, టీనేజర్స్గా ఉన్నప్పుడు డబుల్ అందరు తినే వాళ్ళకన్నా డబుల్ ట్రిపుల్ తిన్నా కానీ కొంచెం కూడా పొట్ట రాదు, బయటకు కూడా రాదు. ఎందుకంటే మన ఆ టైంలో అరుగుదల అట్లుంటుంది, ఆ స్పీడ్ అట్లుంటుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ని మెయింటైన్ చేసుకోవాలి అలాగా హెల్దీగా. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఫుడ్ దొరకకపోయినా ఇన్సెక్యూరిటీ ఉండకుండా ఉండడానికి ఇంతకుముందు ఏంటంటే కొంత ఏజ్ తర్వాత అందరూ నెలకు ఒకసారో నెలకు 2 సార్లు అంటే చవితి అప్పుడు కానీ లేదా అమావాస్య అప్పుడు కానీ పౌర్ణమి అప్పుడు కానీ ఉపవాసాలు పెట్టుకునేవాళ్ళు. సో దట్ ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఉండకూడదు. అలాగే ఇప్పుడు మనం ఎప్పుడన్నా ఒక మీల్ స్కిప్ చేసాం అనుకోండి, అలాగే నెక్స్ట్ మీల్ ఎక్కువ తినకూడదు. ఎందుకంటే మనకి అది కాంపెన్సేషన్ అవసరం లేదు. ఒక రోజు కాకపోయినా 2 రోజులు కాకపోయినా కానీ మనం తినలేకపోయినా ఆ ఫుడ్ అనేది మళ్ళీ మనం నార్మల్ మన కెపాసిటీ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా ఉపవాసం ఉండి అలాంటిది బ్రేక్ చేయాలనుకున్నప్పుడు మన వాళ్ళు ఎప్పుడు వండిన ఆహారం తీసుకునే వాళ్ళు కాదు. కొంచెం చప్పగా అంటే మన ఆకలి ఎంత ఉందో అంతవరకు తినేటట్టు. ఇప్పుడు ఓన్లీ పెరుగన్నం తిన్నాం అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఒక 4-5 ఐటమ్స్ వేసుకోకుండా ఆ పెరుగన్నం మనకు అది సస్టైనెన్స్ ఇస్తుంది, మనకి సరిపడినంతే తీసుకుంటాం అన్నమాట. సో అందుకని ఓవర్ ఈటింగ్ని అవాయిడ్ చేసుకోండి. అండ్ ఆ ఫుడ్ లేకపోయినా కానీ సస్టైన్ అవ్వడానికి మనకి అది మన సైకిల్లోకి, లైఫ్ సైకిల్లోకి అది ఇంటిగ్రేట్ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ బెటర్గా ఉంటాయి.